ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మనము వివాహమును గురించి అనేక సత్యములను తెలుసుకుంటూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశం ఏంటంటే వివాహములో ఆనందము, జాయ్ ఇన్ మ్యారేజ్. దీని కొరకై మనము మరి పరమ గీతము 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక వాక్యం చదువుకుందామండి. పరమ గీతము 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా ఉంది: నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే తన యొక్క ప్రాణ ప్రియుడు ఎదురుపడటం, అది ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. మరి ఇక్కడ మరి జాయ్ అనేటటువంటిది వివాహములో ఆనందము లేకపోతే సంతోషము. వివాహంలో మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా సన్నిహితంగా సంతోషంగా మరి ఉండవలసినటువంటి వారై ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది. మరి మనకందరికి తెలిసినట్లుగా ఈ యొక్క జాయ్ అనేటటువంటిది, లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క ఫలములు. మరి దే ఆర్ ఆల్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఒకే ఆత్మ కానీ ఎన్నో ఫలములు ప్రియులారా. ఇది కూడా మరి సంతోషం కూడా మరి ఆ యొక్క క్రైస్తవ వివాహంలో జతపరచబడినటువంటి వధువరులు లేకపోతే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఉండవలసినది ఏంటి అంటే సంతోషము. మరి ఒక భక్తుడు టిమ్ కెల్లర్ అనేటటువంటి భక్తుడు ఏమన్నాడంటే, మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ది అదర్ పర్సన్. The joy of marriage is found in giving yourself to your spouse. Marriage అంటే వివాహం అంటే it's not just one-sided or just you. It is about the other person. నీ యొక్క సాటి లేకపోతే సహకారిని, భాగస్వామ్యురాలు లేకపోతే పార్ట్నర్. మరి the joy of marriage is found in giving yourself టు యువర్ స్పౌస్. మరి మీ యొక్క మరి సంతోషం ఎక్కడ ఉంటుంది? మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మరి ఎంత సమయం వెచ్చిస్తారో, ఎంతగా మరి ప్రేమిస్తారో, ఎంతగా వారి యొక్క అభిరుచులను తెలుసుకొని ఉంటారో, మన యొక్క జీవితాన్ని అంతటిని కూడా మరి ఆలోచించటం, వారి గురించి మరి వారి యొక్క ధ్యాస, వారి యొక్క శ్రేయస్సు కోరటం అనేటటువంటిది ప్రియులారా. మరి లవ్ ఈజ్ నాట్ మరి ప్రేమ అనేటటువంటిది ఆప్యాయత భావన కాదు, కానీ ప్రియమైన వ్యక్తి యొక్క అంతిమ మంచి కోసం స్థిరమైనటువంటి కోరిక. కాబట్టి అది ప్రియులారా, లవ్ ఈజ్ నాట్ అఫెక్షనేట్ ఫీలింగ్, ఏదో జస్ట్ ఫీలింగ్ కాదు, బట్ ఎ స్టడీ విష్ ఫర్ ద లవ్డ్ పర్సన్స్ అల్టిమేట్ గుడ్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ కెన్ బి ఒబ్టైన్డ్. ఎంతగా అది దొరుకుతుందో అంతగా అంత మంచి కోసం స్థిరమైనటువంటి కోరిక పిల్లారా. కాబట్టి ఈ యొక్క మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో చూసినట్లయితే నా ప్రాణ ప్రియుడు, తన యొక్క ప్రాణానికే ప్రియమైనటువంటి వాడు, అత్యంత ఆప్యుడు, ప్రేమించినటువంటి వాడు. మరి ఎప్పుడు కూడా తన గురించి ఎదురు చూస్తుంటాం, ఊహిస్తుంటాం, కలలు కంటూ ఉంటాం. అటువంటి వాళ్ళు ఎదురు పడటం. ఐ హ్యావ్ ఫౌండ్ ద వన్ హూమ్ మై సోల్ లవ్స్. తన యొక్క లేకపోతే ఆమె యొక్క ఆ ప్రాణం అంతా కూడా తపిస్తూ ఉంటుంది తన యొక్క భర్త కోసం లేకపోతే భార్య కోసం. కాబట్టి అది ఇక్కడ సన్నిహిత ప్రేమను మరి జరుపుకుంటున్నది ప్రియులార. సెలబ్రేట్స్ ఇంటిమేట్ లవ్. మరి ప్రేమ కోసం అన్వేషణ. ఇక్కడ మరి చూసినట్లయితే ద సర్చ్ ఫర్ లవ్. నా ప్రాణ ప్రియుడు ఎదురుపడెను. కాబట్టి దానికోసం కొంత మరి సమయం వెచ్చించటం, ఎదురుపడటం, కోరిక ఆనందంలో ముంచేస్తుంది, ముగిస్తుంది ప్రియులారా.
దట్ లాంగింగ్ కల్మినేట్స్ ఇన్ జాయ్. ఇద్దరు కలుసుకున్నప్పుడు వి సీ ద జాయ్. కొన్నిసార్లు మరి కొత్తగా పెళ్ళైనటువంటి వారు లేకపోతే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చినప్పుడు లేకపోతే అక్కడ వాళ్ళు కలుసుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంతగా హగ్ చేసుకొని ఎంతగా యొక్క మరి చూడండి లాంగింగ్ ఎంత అంత వరకు ఎదురు చూచినటువంటి వాళ్ళు కలుసుకున్నప్పుడు లాంగింగ్ కల్మినేట్స్ ఇన్ జాయ్. ఎంత ఆనంద బాష్పాలు లేకపోతే ఎంతో సంతోషం వారిలో ఉంటుంది. ఎంతగా ప్రియులారా. కాబట్టి మీ సంబంధం యొక్క ప్రయాణాన్ని ప్రతిబంధించవలసినటువంటి అవసరత ఉంటుంది. రిఫ్లెక్ట్ ఆన్ ద జర్నీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. మన యొక్క మరి సంబంధాలు ఎట్లా ఉంటున్నాయి ప్రియులారా? భార్యాభర్తల సంబంధం, రిలేషన్షిప్స్ సంతోషంగా ఉంటున్నదా? చక్కగా ముందుకు కొనసాగుతుందా? మరి ప్రేమ నెరవేర్పు అనేటటువంటిది జరుగుతుందా? ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లవ్. మరి అది చూసినట్టయితే ఆనందం అనేటటువంటిది లోతుగా పాతుకుపోయినటువంటి నెరవేర్పు. జాయ్ ఈజ్ డీప్ రూటెడ్ ఫుల్ఫిల్మెంట్. ఎప్పుడు వస్తుంది ప్రియులారా సంతోషం? సంవత్సరం అంతా కూడా ప్రయాసపడి కష్టపడి చదివి పరీక్షలు రాసి రిజల్ట్లో టాపర్ అని వచ్చినప్పుడు ఎంత సంతోషం ప్రియులారా. ఈస్ సో మచ్ ఆఫ్ జాయ్. అదే రీతిగా మరి భార్యాభర్తల మధ్య కూడా ప్రియులారా రిలేషన్షిప్లో ఆ యొక్క డీప్ రూటెడ్ ఫుల్ఫిల్మెంట్ అది వచ్చినప్పుడు ఇద్దరి మధ్య కూడా కోరికలు అవి సఫలమైనప్పుడు వారిలో సంతోషం రావటం అనేటువంటిది మనము చూస్తాము. మీ జీవిత భాగస్వామ్య విలువలను గుర్తించవలసినటువంటి అవసరం ఉంటున్నది ప్రియులారా. మరి ప్రేమలో మరి త్యాగం కూడా ద సాక్రిఫైస్ ఆఫ్ లవ్. నిజమైనటువంటి ప్రేమకు నిస్వార్థత అవసరం ప్రియులారా. ఆ చర్యలో నిస్వార్థత, మనం చేసేటటువంటి పనులలో వ్యక్తిగత కోరికలను మరి మనము పక్కన పెట్టాలి. మన సొంత అభిరుచులు, మన సొంత ఇష్టాలు అట్ని పెట్టి ప్రియులారా సమయాన్ని వెచ్చించటం. మరి ఆ క్రీస్తు యొక్క జీవితంలో చూస్తే ఎంత త్యాగపూరితమైనటువంటి ప్రేమను చూస్తున్నాం, ఆ త్యాగంతో కూడినటువంటిది. అదే రీతిగా ప్రియులారా మన యొక్క మరి స్పౌజెస్ ఎడల, మరి భర్తల ఎడల, భార్యల ఎడల మరి అటువంటి మరి త్యాగము అవసరం ప్రియులారా. అటువంటి త్యాగంలోనే మరి ఆనందం అనేటటువంటిది ఉంటున్నది. ద జాయ్ ఆఫ్ సాక్రిఫైస్. ఎంత త్యాగం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఎంతో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనము మన యొక్క జీవితాలను ఇతరుల కొరకు వెచ్చిస్తున్నప్పుడు అందులో ఎంతో మరి సంతోషం, ఆనందం ఉంటున్నది. మీ భాగస్వామి యొక్క అవసరాలకు మరి మనం ప్రాధాన్యత ఇవ్వటంలో ఎంతో ఆనందాన్ని పెంపొందిస్తుంది ప్రియులారా. క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే కలిసి జీవితాన్ని మరి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బిల్డ్ ఎ లైఫ్ టుగెదర్ దట్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ లవ్. మరి త్యాగం ద్వారా ఆనందాన్ని మనము పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. త్యాగం ద్వారా కల్టివేటింగ్ జాయ్ త్రూ సాక్రిఫైస్. మరి వివాహంలో కూడా ప్రియులారా ఆ యొక్క ఆనందాన్ని మరి ఎంతైనా సరే మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మరి మంచి కమ్యూనికేషన్, మంచి అవగాహన ద్వారా కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ అవి కూడా ప్రియులారా ఇద్దరి మధ్య మంచి అర్థము, అవగాహన లేకపోతే మంచి మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, ఒకళ్ళు చెప్పేటటువంటిది సరిగా అర్థం చేసుకోవటం, వినటము, మరి ఆ రీతిగా రెస్పాండ్ అవ్వటము, మరి ఇద్దరు కూడా రెస్పెక్ట్ చేసుకోవటం, గౌరవించుకోవటం, అవన్నీ కూడా మరి ఎంత ప్రియులారా ఇద్దరు ఒకళ్ళు చెప్పినది మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంత ఆనందం. అదే రీతిగా ప్రియులారా ఒకరి యొక్క పర్సనల్ ఇవి తీసివేసుకొని ఎదుటి వారి యొక్క శ్రేయస్సు కొరకు చేస్తున్నప్పుడు అందులో మనకు సంతోషం వస్తుంది ప్రియులారా. బహిరంగ సంభాషణ సాన్నిహితాన్ని పెంపొందిస్తున్నది ప్రియులారా. ఓపెన్ కమ్యూనికేషన్ ఫాస్టర్స్ ఇంటిమసీ. మరి చురుగ్గా వినటానికి మరి మనము సమయాన్ని మరియు శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మరి వివాహ జీవితంలో సంతోషంగా ఆ యొక్క ఆనందం రావాలి అంటే మనం చిన్న చిన్న వాటితోటి ప్రియులారా స్మాల్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్.
కాబట్టి ప్రియులారా ఇద్దరు కలిసి ప్రియులారా మరి ఆనందం పరిచేటటువంటి వాటిని చేయటం, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ లేకపోతే ఆ రీతిగా రోజువారీ చర్యల ద్వారా షో లవ్ త్రూ ఎవ్రీడే యాక్షన్స్. ప్రతి దినం కూడా వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ దట్ లవ్. ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఎంత సంతోషంతో పిల్లలు ఒకరినొకరు ఆ యొక్క సెలబ్రేటింగ్ ఈచ్ అదర్ పిల్లలు ఇద్దరు కలిసి పిల్లల విజయాలను జరుపుకోవటం, స్పెషల్ ఈవెంట్స్ అటన్నిట్లో కూడా ప్రియులు ఒకరినొకరు గౌరవించే సంప్రదాయాన్ని సృష్టించటం, క్రియేట్ ట్రెడిషన్స్ దట్ ఆనర్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా గౌరవించుకోవటం పిల్లల అటువంటి చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి ప్రియులార వివాహంలో ముగింపులో మరి వివాహంలో ఆనందము త్యాగంతో ముడిపడి ఉంటున్నది. మరి ఆనందాన్ని కనుగొనటానికి నిస్వార్థ ప్రేమను మరి స్వీకరించవలసినటువంటి అవసరం ఉంటున్నది. అంతేకాకుండా వివాహంలో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించటానికి మరి మనము కట్టుబడి ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాం ప్రియులారా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం కొరకు వందనాలు నాయన తండ్రి. క్రైస్తవ వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య తండ్రి సంతోషం తండ్రి ఆనందం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రభు. ఓ గొప్ప నాయన ఈ యొక్క ఆత్మ ఫలాలలో ఒకటైనటువంటి ప్రభు ఈ యొక్క సంతోషం తండ్రి. ఓ ప్రేమ గల నాయన తండ్రి 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 ప్రభా తండ్రి మరి అందరి మధ్య కూడా దయచేయండి నాయన. ఈ దినాల్లో చూస్తే ఎంతగా ప్రియులారు మరి తండ్రి ఓ గొప్ప ప్రభు భార్య భర్తల మధ్య తండ్రి సఖ్యత, సమాధానం, సంతోషం లేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎంతో దుఃఖము, విచారము. ఓ ప్రభు దేవా తండ్రి 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 మీరే దర్శించండి ప్రభు. ఏకాగ్రత మరి ఏక మనసు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి 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 ఇద్దరు కలిసి ప్రభు పనులు చేస్తున్నప్పుడు ఎంత ఆనందము ప్రభు. ఓ దయగల నాయన మీ సన్నిధి ఎక్కడ ఉంటుందో, మీ పరిశుద్ధాత్మ ఆ యొక్క శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు సంతోషం ప్రభు. ప్రేమ గల నాయన గృహాలలో తండ్రి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ సంతోషిస్తూ మిమ్మల్ని తండ్రి హెచ్చించేటువంటి వారిగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. వీంచున్న ప్రతి ఒక్కరి యొక్క వారి కుటుంబాల్లో తండ్రి సమాధానం దయచండి. ప్రతి ఒక్క అవసరతను తీర్చమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామన మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.